నడవాలనే నా అభిప్రాయం. పేదలు బాగుపడాలి అనే పేదలు నాలాంటి పేదలు చదువుకు నోచుకొని, లేదంటే మానంతో బతకాలి, వేరే వాడి దగ్గర యాచించకూడదు, చదువుకోవాలన్నా లేకంటే ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా, ఒక భోజనం చేయాలన్నా, ఏది చేయాలన్నా మానంతో మానం విడచకూడదు, అభిమానం ఉండాలి అని అనుకునేవాడిని. ఆ రెండు నాకు జగన్మోహన్ రెడ్డిలో చూశాను. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డి భుజాల మీద మోసాను, ఎప్పటికీ మోస్తాను. జగన్మోహన్ రెడ్డిలో ఆ లక్షణాలు ఉన్నంత వరకు నేను మోస్తాను. కానీ రాజకీయంగా తను తప్పిదాలు చేశాడా అంటే అదే దాని మీద నేను మాట్లాడాను, గలం విప్పాను. అదే యూటర్న్ అనుకుంటే యూటర్న్ అనుకోండి. లేదు, జగన్మోహన్ రెడ్డికి ప్రభాకర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ప్రేమించే, అంటే ఇప్పుడు కుటుంబంలో ఎవరు లేరనుకోండి, అఫ్ కోర్స్ ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ షర్మిల. బికాస్ ఎప్పుడైతే తను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈరోజు మంచి పనులకు, అంటే శ్రీకారం, నాడు నేడు కానీ నవరత్నాలు కానీ శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడిందో అప్పుడు నేను తనకు వ్యతిరేకంగా మాట్లాడాను. ఎస్, జగన్మోహన్ రెడ్డి కంటే పార్టీ కంటే ఎక్కువ దూషించాను. నాకు దానికి రిగ్రెట్స్ లేవు. ఆ దూషించిన దానికి నాకు కొన్ని ఛానల్స్ లేచిపోయాయి, నాకేం పెద్ద ఫరక్ పడదు. బట్ స్టిల్ ఐ స్టిక్ టు మై వర్డ్, స్టిల్ ఐ సెయిల్ విత్ ట్రూత్ వాట్ ఎవర్ ఇట్ కమ్స్. ప్రభాకర్ గారు, ఇక్కడే చిన్నది అంటే మీ మాటలు లేకపోతే మీ వీడియోల్ని ఫాలో అవుతున్నవారు మీ పంచులు ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. అయితే కౌంటింగ్కి ముందు, కౌంటింగ్ తర్వాత మీరు చేస్తున్న ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో, అంటే అవి ఒక కన్ఫ్యూజన్, అంటే మీరు ఏదైతే భుజాలపైన మోస్తున్న జగన్మోహన్ రెడ్డి సేనలకు కావచ్చు, లేకపోతే ఆయన కూడా ఫాలోవర్స్ కావచ్చు, వీళ్ళందరికీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కావట్లేదా? నేను కావాలనే చేశాను. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా సార్లు చెప్పి చూశాను, చాలా విషయాలలో, పాలసీ మ్యాటర్స్ కానీ, లేకంటే తన యొక్క యాటిట్యూడ్, అంటే ఏ విధంగా తను ఎవరిని కలవకుండా ఉండడము, లేకంటే ఐప్యాక్, లేకంటే ఇంకొకటి క్వార్టరీ, వీళ్ళందరూ కూడా షీల్డ్ చేసిన విషయాలు నేను ఒకరినే కాదండి, అందరికీ తెలుసు. ఈచ్ అండ్ ఎవ్రీబడి, కార్యకర్తకు తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, ఎంపీలకు తెలుసు. అందరూ గుట్టు చప్పుడు కాకుండా గుంబనంగా ఉన్నారు. కానీ నేను ఒక్కడనే గలం వినిపించాను. దాని తర్వాత ఎలక్షన్లో నాకు ఎందుకో, ఒకవేళ నేను చాలా మంది మస్తాన్ గారు 80 గెలుస్తాము, 120 ఏదో చెప్పాడు, కానీ నాకు కొడితే 165 లేదంటే 160 అదే నంబర్తో ఓడిపోతామని నేను ముందే ఊహించాను. నేను చెప్పాను కూడా చాలా సార్లు. ఎస్, నేను ఎప్పుడు పాజిటివ్ అని చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని, 165తో గెలుస్తాడని చెప్పాను. కానీ అటువైపు 160తో ఓడితే, గెలిస్తే అటో ఇటో పార్, అంతేగాని మధ్యలో ఉండమని చెప్పాను. నేను ముందే ఊహించుకుంటూ, జగన్మోహన్ రెడ్డి కావాలంటే మీరు నన్ను బాగా చూడండి, ఎలా రోజు బయటకు వచ్చి జగన్ రెడ్డి మారవయ్యా అని చాలా వినయంగా, విమనంగా వీడియో చేశాను. అట్లా 3-4 వీడియోలు చేసుకుంటూ వచ్చాను. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు ఆ నేపథ్యంలో తను గెలిచినా ఓడినా అతనికి నేను ఖచ్చితంగా చెప్పాలి, నా అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లని డిసైడ్ చేసుకున్నాను. ఎస్, ఎలక్షన్ కౌంటింగ్ ముందర 3 days ముందర నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం, ఇఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు లూజ్ మిజరబులీ, వాట్ ఆర్ ద రీజన్స్ అని ఒక 4-5 ఉదహరించాను. అదే వైరల్ అయ్యింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్ని తెలిసినవాడు, ఇంత చేసినవాడు, ఇంత డబ్బులను పంచిపెట్టినవాడు, 2,50,000 కోట్లు, అంత కళ్ళు మూసుకొని ఉంటాడా? తనకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఉంటుందనుకొని నాకు నేనే మోసం చేసుకున్నాను అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్, హీ వాజ్ బ్లైండ్ ఫోల్డెడ్ అనేదానికి నేను వేశాను. చెప్పండి ప్రభాకర్ గారు, ఒక్కసారి అంటే ఇటు వైసీపీ ఛానలే కాదు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్న ఒక చిన్న మీ వ్యాఖ్యల్ని ఇప్పుడు నేను ప్లే చేయబోతున్నాను. ఒకసారి మీకు తెలిసినవి మీకు వినిపిస్తున్నాను. నీ కోసం కాదు ప్రాణాలు ఇచ్చేది, వాడి కోసం వాడు ప్రాణాలు తీసుకుంటాడో లేకంటే ప్రాణాలు తీస్తాడో. నువ్వు సహాయం చేసిన దాఖలాలు ఎవరికీ లేవులే.
అంతెందుకు నీకు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఒక చిన్న పని మీద వస్తే ఒక 6 సార్లు తిప్పించుకున్న నీ టీం, నాకు అట్లా వందల కొలలున్నాయి. నిన్ను మాట్లాడాలని కాదు, గత 5 ఏళ్లుగా నేను పంటి బిగున బిగించాను. నాలో ఉన్న ఫ్రస్ట్రేషన్ పంటి బిగును బిగించాను. నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను. నీలో ఏదైనా మార్పు కోసం నువ్వు ఇంకా మారకపోతే, నువ్వు కార్యకర్తను పట్టించుకోకపోతే యు ఆర్ నాట్ గోనా కమ్ అగైన్ టు ద పవర్. రాసి పెట్టుకో. చంద్రబాబు నాయుడు ఓడినా గెలిచినా, ఓడి గెలిచినా ఎందుకు ఈ రోజు వరకు ఉన్నాడంటే, ఒక్క ఊర్లో ఒక సర్పంచ్ చనిపోతే, ఒక ఊర్లో ఏదో గొడవ జరిగిపోతే ఎక్కడ వచ్చాడు, పోయాడు, చూశాడు. నువ్వు ఎక్కడన్నా పోయిన దాఖలు ఉన్నాయా? నో. నువ్వు ఓన్లీ పాదయాత్ర చేశావు. అంతకు తప్పి నువ్వు ఎక్కడన్నా ఏకన్నా కార్యకర్తకి ఏదన్నా జరిగినప్పుడు వాడికి 10 రూపాయలు ఇచ్చి చదువు చదివించావా? లేకంటే వాడి కుటుంబాన్ని ఆదుకున్నావా? లేకంటే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించావా? లేకంటే పార్టీలో ఇంతమంది కార్యకర్తలకు ఏమన్నా ఇన్సూరెన్స్ చేసి పెట్టావా? కనీసం వాడు పవన్ కళ్యాణ్ అనేవాడు కూడా చేసినాడు కదా. వాడు ఏదో మరి డబ్బులు మీరు వాని మీద ట్రోల్ చేశారు. వాడు 500 రూపాయలు తీసుకుని 200 కదా అది ఇన్సూరెన్స్ అని, గుర్తుందా? మరి మీరు ఏమీ చేయలేదు కదా, వాళ్ళే మేలు కదా నీకంటే. ప్రభాకర్ గారు, మీ మాటలు మీరే స్పష్టంగా విన్నట్టున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుని చూసి నేర్చుకో, డబ్బులు పంచడం ఒకటే కాదు, మరోవైపు ఇకనైనా జగన్ నీ వ్యూహాన్ని, అంటే నువ్వు ఏదైతే నడుస్తున్నావో నడవడిక మార్చుకోకపోతే పార్టీ క్లోజ్, అంటే ఇంతకంటే పెద్ద వ్యాఖ్య జగన్మోహన్ రెడ్డి చెవులకి ఇప్పటి వరకు వినిపించుండవు అసలు. దట్ ఈస్ ట్రూ. నేనేమి ఐ థింక్ నేను మాట్లాడాను. No, there is an exaggeration in that one. ఎందుకంటే నేను అతన్ని ఎప్పుడు కానీ ఐ థింక్ ఏకవచనంతో సంబోధించుంటాను కానీ, ఎస్ దోస్ థింగ్స్ ఆర్, దేర్ ఇస్ అ విన్నర్ మీనింగ్ ఫర్ ఇట్. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ అదే ఫ్రేజ్ మాట్లాడానా లేదా అనేది నాకు డౌట్. అఫ్ కోర్స్ మాట్లాడిండొచ్చు, అందులో తప్పేం లేదు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. రాజకీయం అనేది సంక్షేమమే, అభివృద్ధి అనేది రెండు. కానీ చేసి చెప్పుకోలేని తనం అనేది కూడా దాంట్లో ఉంది. నేను రంగరించి మాట్లాడాను. చేసిన దాన్ని పదే చెప్పడం మన మీద మనమే బిల్డింగ్ పెంచుకోవడం అవుతుంది. వాళ్ళ జనాల ఎక్స్పెక్టేషన్స్ మనం ఒకవేళ మీట్ కానప్పుడు, నువ్వు ప్రతిరోజు నేను ఇచ్చేసానంటే ఇంకా ఇయ్యి అంటారు. నువ్వు ఇన్ని ఇచ్చావు కదా నిన్న మొన్న, మాకు రేపు ఇంకేమన్నా ఇస్తాడేమో అనుకుంటారేమో అనేది నేను ఒక స్ఫురించేటట్టు చెప్పాను. ఏదైనా కానీ మనం ఏదంటే పదే చెప్పడం కూడా అది పద్ధతి కాదని చెప్పాను నేను. అంటే అండ్ ఆల్సో రాజకీయం అంటే పట్టు విడుపులు ఉండాలి రాజకీయంలో కొంచెం. అంటే ఇప్పుడు నువ్వు ఒక రాజకీయ నాయకులు ఒకవేళ నీ పార్టీలో ఏదైనా తప్పు చేస్తున్నారంటే నువ్వు అతన్ని మాట్లాడకుండానే నా దగ్గరికి రావద్దు పోమనడము, లేకంటే ఏం జరిగింది అనే దాన్ని కూడా రివ్యూ చేసుకోకుండా పోవడము, లేదంటే అసలు రాజకీయం నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఏదో ఆశించి వస్తారో, లేకంటే నాకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నాకు ఆల్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, నేను ఒక కార్పొరేట్ వ్యవస్థను పెట్టుకున్నాను, ఒక ఎవడో బీహార్ వాడో లేకంటే ఒక యూపీ వాడో తమిళనాడు వాళ్ళని హైర్ చేసుకొని, లేకంటే కర్ణాటక వాళ్ళని హైర్ చేసుకొని, వాళ్ళకి భాష తెలీదు, దేశం పరిస్థితి తెలీదు, రాష్ట్రం పరిస్థితి తెలీదు, ఒక్క చదువుకున్న వాళ్ళు ఏదో వాళ్ళు ఏదైనా రోబో కాల్స్ని తీసుకొని సమాధానం రాసుకునే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకొని చేసావంటే ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. దట్స్ నాట్ రాజకీయం. నేను చెప్పిన చంద్రబాబు నాయుడు 75-76 సంవత్సరాలు అండి. ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి. ఆయన ఒంటి నిండా ఏదో ఉంటుంది, నాకు తెలియదు, నేను మాట్లాడదలుచుకోలే. అన్ని బాధల్లో స్టాక్స్ వేసుకొని ఎర్రటి ఎండలో తిరిగాడు. ఇప్పుడు కాదు, గెలిచినప్పుడు తిరిగాడు, ఓడిపోయిన. మీకు విషయం తెలుసో లేదో అండి, రామారావు గారి దాంట్లోకి రావడానికి, ఆయన పార్టీలోకి రావడానికి 3 సంవత్సరాలు జగన్ గారి లాగానే కష్టపడ్డాడు. కర్షక పరిషత్ అని ఊరు గ్రామం తిరిగి ఆ కర్షక పరిషత్తులో ప్రతి ఒక్కరి నంబరు పేరు నోట్ చేసుకొని పైకి వచ్చిన వ్యక్తి కానీ ఈ బికేమ్ ఏ కంప్యూటర్ గాయ్. అదే గెలుపోవటంలో అతనికి ఫేమ్ తీసుకొచ్చింది, గెలుపోవటంలో అదే డిసైడ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే.
సంక్షేమం అనేది అంటే తన తండ్రి యొక్క ఆ ప్రజలకి ఏమి చేయాలో తండ్రి కంటే ఎక్కువ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వచ్చారు, చేశాడు కూడా. కానీ అదే పాము ఎగరిసింది. ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు మిగిలిన మర్చిపోయినావో రాజకీయం చేయడం అంటే పార్టీ